హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం షాప్లో దొరికే మామిడి తాండ్రని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీకోసం ఈరోజు చేసి చూపిస్తాను. ముందుగా 2 బంగినపల్లి మామిడి పళ్ళని తీసుకొని వాటిపైన ఉన్న తొక్కను తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ మామిడి తాండ్ర కోసం బంగినపల్లి మామిడి పళ్ళే అవసరం లేదు. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ మామిడి పళ్ళతోటి మనం మామిడి తాండ్ర చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా మెత్తగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని ఇప్పుడు ఈ మామిడిపండు గుజ్జులోకి 50 గ్రాములు పంచదార వేసుకోవాలి. 50 గ్రాములు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చిన్న గిన్నెతోటి ఒక గిన్నె వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు స్పూన్స్లో అయితే 10 నుంచి 12 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకునేటప్పుడు మనం దగ్గరుండి ఇలా స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి అసలు ఉడికించకండి. చూస్తున్నారు కదా, మామిడి పండు గుజ్జు మొత్తం ఇలా చిక్కపడుతూ ఉంటుంది, అలాగే కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మామిడి తాండ్రని లేయర్లుగా వేసుకోవాలంటే మొదటి రోజు ఒక లేయర్ వేసిన తర్వాత అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత మరొక లేయర్ వేయాలంటే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇదే విధంగా మామిడి పళ్ళని గ్రైండ్ చేసుకొని అందులో పంచదార వేసి ఇదే విధంగా ఉడికించుకొని మరొక లేయర్ వేసుకోవాలి. అలాగే 3-4 లేయర్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మామిడి పండు గుజ్జు బాగా కలర్ చేంజ్ అయింది, అలాగే చిక్కబడింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి అప్లై చేసి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మామిడి పండు గుజ్జుని ఈ ప్లేట్లో వేసుకొని ప్లేట్కి పలుచగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఎండ తగిలే చోట 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండ బాగా ఉందంటే మీకు 2 రోజుల్లో చక్కగా ఎండిపోతుంది, లేదంటే మరొక రోజు ఎండబెట్టుకోండి. ఇలా ఫస్ట్ లేయరు బాగా ఎండిన తర్వాత దీనిపైన సెకండ్ లేయర్ కోసం నేను మొదట చెప్పినట్లు 2 మామిడి పళ్ళు తీసుకుని గ్రైండ్ చేసుకుని అందులో పంచదార వేసి మళ్ళీ ఉడికించుకొని దీనిపైన సెకండ్ లేయర్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ వేసుకునే ముందు మీరు ఫస్ట్ లేయరు బాగా ఎండిపోతేనే సెకండ్ లేయర్ వేయాలి. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేసిన ఫస్ట్ లేయర్ బాగా ఎండిపోయింది. ఇప్పుడు నేను దీనిపైన సెకండ్ లేయర్ కూడా వేస్తున్నాను. ఇలా సెకండ్ లేయర్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 రోజులు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఎండ ఎక్కువగా ఉందంటే మీకు 2 రోజుల్లో చక్కగా ఎండిపోతుంది. ఇదే విధంగా మీకు ఇంకొక లేయర్ కావాలన్నా ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 రోజుల తర్వాత బాగా ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇదే విధంగా ఒకటే లేయర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక చాక్ తోటి ఇలా అంచుల చుట్టూ ఒకసారి కట్ చేసుకున్నామంటే మనకి ప్లేట్ నుంచి మామిడి తాండ్ర ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇది 2 లేయర్లు వేశాను కదా, ఇది 2 లేయర్లుగా ఎలా వచ్చిందనేది మీకు కట్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చు. మనం షాప్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అంతే టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.